ఈరోజు గోంగూర శనగల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గోంగూర శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి శనగలు కూడా నానబెట్టి కడుక్కున్న తర్వాత ఇందులో కూడా వాటర్ పోసి మూత పెట్టి కుక్కర్ మూత పెట్టాలి. 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ తగ్గేలోపు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగాక జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కోసి ఉంచుకున్నాను. జీలకర్ర వేగాక ఇవి వేసేసుకోవాలి. ఇవి కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ విజిల్ తగ్గింది, మూత తీసాను. శనగలు, గోంగూర 2 ఉడికినాయి. ముందు ఈ శనగల్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు గోంగూరని పేస్ట్ చేసుకుని కలపాలి. ఉడికిన గోంగూరని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ శనగల్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మొత్తం గోంగూర పేస్ట్ అంతా కూరలో వేసేసుకోవాలి. గోంగూర పేస్ట్ కూడా వేసుకున్నాక ఇలా ఉడకనివ్వాలి చిన్న మంట మీద. రెడీ అయిందండి. ఇలా నూనె వదిలిందంటే కూర కరెక్ట్గా ఉడికినట్లు లెక్క. ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది. గోంగూర ప్రియులకైతే ఇంకా అద్భుతమైన రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి.